हरि ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणाय परिपूर्णगुणर्णवाय विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितम् अजं विभुम् आद्यम् ईशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। వశిష్ఠ మహర్షిలో ఉన్నంత క్షమ చాలా అద్భుతమైనది, ఉన్నతమైనది. తన కొడుకులందరినీ పోగొట్టుకున్నా కూడా శోకం కలిగింది, కానీ ఎవరికీ అనర్థం తన వల్ల కలగటం లేదు. తన కొడుకుల్ని చంపింది కల్మాషపాదుడు, తనపైన కసి తీర్చుకోవాలి, అయినా అలా అనుకోవడం లేదు. చంపించడానికి ప్రేరేపించింది విశ్వామిత్రుల వారు, వారిపైన వైరం లేదు. కానీ విచిత్రం ఏంటంటే విశ్వామిత్రుల వారికి వశిష్ఠులపైన వైరం. అది ఎందుకో, ఏ ప్రారబ్ధమో ఉంటుంది, ఏదో ఒక ప్రారబ్ధం ఉంటుంది. ఒక సందర్భంలో ఒకరిది పై చేయి, మరొకరిది కింది చేయి, మరో సందర్భంలో ఒకరిది కింది చేయి, మరొకరిది పై చేయి అవుతుంది. సంసారం అంటేనే అలా ఉంటుంది. ఒకప్పుడు ఒకరు దుష్టతనాన్ని చూపిస్తూ ఉన్నారన్నంత మాత్రాన వారు దుష్టులే అని అనుకోవడం సరికాదు, సబబు కాదది. ఈ పరిస్థితిలో ఇప్పుడు మాత్రం అలాంటి వైరాన్ని సాధిస్తూ ఉన్నారు విశ్వామిత్రుల వారు. అయినా కూడా తన కోపం లేదు, తనపైనే కోపం కలిగింది. ఎందుకని ఉండడం, ఎవరూ లేని జీవితం ఎందుకోసమని, ఎవరికోసమని, ఎవరి కోసం బ్రతకాలి? కానీ ఆ క్షణంలో వారికి అనిపించలేదేమో భగవంతుని కోసం బ్రతకాలని. తను పిల్లల కోసమే, ఇల్లు కోసమే బ్రతికేటట్లు బ్రతుకుతూ ఉన్నట్లు వశిష్ఠులు అనుకున్నారేమో. నేను భగవంతుని కోసం బ్రతుకుతూ ఉన్నాను, నేను ధర్మం కోసం బ్రతుకుతూ ఉన్నానని ఆలోచించగలిగినట్లయితే చనిపోవడానికి ప్రయత్నించేవారు కాదు, ఆత్మహత్యకు పాల్పడేవారు కాదు. ఆత్మహత్యకు ప్రయత్నించారు, చాలా పెద్ద నేరం అది, పెద్ద అపరాధం అది. సరే, ఒకవైపు విశ్వామిత్రుల వారు కల్మాషపాదుని చేత వశిష్ఠుని కొడుకుల్ని చంపుతూ ఉన్నారు, తప్పు చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఆత్మహత్యా ప్రయత్నం చేస్తూ వశిష్ఠులు కూడా తప్పు చేశారు కదా. కానీ తప్పుల్లో భేదముంది, విభేదముంది, అది సరే. వశిష్ఠుల వారు చేస్తూ ఉన్న తప్పు వల్ల ఎవరికి హాని లేదు, వారికి హాని అది. తనకు తను హాని కల్పించుకోవడం కన్నా పెద్ద తప్పు మరొకటి లేదు. ఎందుకనో ఆ సందర్భంలో వారికి అనిపించలేదు. అన్నంత మాత్రాన మాకు అనిపిస్తుందా ఏ రోజైనా ఎందుకని బ్రతుకుతూ ఉన్నావు? మన బ్రతుకును గమనించినట్లయితే ఎందుకని
చాలా సార్లు నేను మాటను విన్నాను. అప్పుడప్పుడు అంటూ ఉంటాము, భోజనానికి వెళ్ళాలి. ఏమనంటాము అప్పుడు? సరే అవతార కార్యానికి వెళదాం పదండి అని మనం అంటాం. ఎన్నోసార్లు అలాంటి మాటలు నాడుతాం. ఎందుకని? విసుగు పుడుతుంది. ఈ జీవితంలో ఏం సాధిస్తూ ఉన్నాం అసలు? ఏం జరుగుతూ ఉంది? ఏం చేస్తూ ఉన్నాం అసలు? ఏది సాధన చేయడం లేదే. ఏదో సాధన చేస్తూ ఉన్నట్లు నటిస్తూ ఉన్నామే తప్ప ప్రామాణికంగా సాధించడం లేదే. కోపం వస్తుంది ఈ జీవితం పైన. తినడానికి మాత్రమే బ్రతికినట్లను అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. అదే మా అవతార కార్యం అనిపిస్తూ ఉంటుంది. కనుక అలా అంటాం ఎన్నోసార్లు, అవతార కార్యం, సరే వెళదాం పదండి అని అంటూ ఉంటాం. మాది అలాంటిది. కానీ వశిష్ఠ విశ్వామిత్రులు అలాంటి వారు కాదు. అయినా ప్రారబ్ధం, ఆ ప్రారబ్ధంలో చిక్కుకున్నారు వారిరువురు కూడా. కనుక చనిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయినా కూడా భగవంతుడు వారిని ఆదుకుంటూ ఉన్నాడు. భగవంతుని ఆపదలో ఉన్న వారిని భగవంతుడు ఎలా ఆదుకుంటాడో చూడు. ఏదో ఒకసారి 2 సార్లు కాకతాళీయం అనొచ్చు. కానీ ఎన్నిసార్లు చావడానికి ప్రయత్నించినా చనిపోవడం లేదు విశ్వామిత్రుల వారు. ఇది భగవంతుని కరుణ తప్ప ఎవరి వల్ల ఇలా సాధ్యమవుతుంది? ఎవరు చేయడం సాధ్యమవుతుంది? కాకతాళీయంగా ఎలా సాధ్యమవుతుంది? అలా ఏం చేసినా చనిపోవడం లేదు. కనుక దానిపైన కూడా విసుగు పుట్టింది వారికి. చనిపోయే పని కూడా విసుగు కలిగింది వారికి. నేరుగా ఆశ్రమానికి వచ్చారు. తతో దృష్ట్వాశ్రమ పదం రహితం తైస్సుతైర్ముని నిర్జగామసు దుఃఖార్థ పునరప్యాశ్రమార్థత. ఏదో ఆశ్రమంలో ఉందామని వచ్చారు, కానీ ఆశ్రమంలో కొడుకులు లేరే. రహితం తైస్సుతైర్ముని, కొడుకులపైన ఎంతటి మమకారమో చూడండి మునులకు కూడా. కాళిదాసు కూడా చాలా చక్కగా చెప్పాడు ఈ విషయాన్ని అభిజ్ఞాన శాకుంతలంలో. ఆ శకుంతల వెళ్ళిపోతూ ఉంటే కళ్ళ వెంబడి నీళ్ళొస్తూ ఉన్నాయట, దుఃఖం కలుగుతూ ఉందట. గృహస్థులకు ఎలాంటి శోకం కలుగుతుందో ఋషి వరేణ్యులైన కన్నులకు కూడా అలాంటి దుఃఖమే శోకమే కలిగిందట. ఎవరు అతీతులవుతారు ఈ బంధనం నుండి? ఎవరు అతీతులు కాగలరు ఈ బాంధవ్యం నుండి? తండ్రి కొడుకుల బంధనం ఎంత గొప్పదో చూడండి. వారి దుఃఖం మాకేం సందేశం ఇస్తుందంటే, తండ్రి కొడుకుల మధ్య ఇలాంటి బంధం ఉండాలి, అనుభవించాలి. నిజానికి ఆ బంధం ఉండకూడదు, సంసారానికి కారణమే, కాదనడం లేదు. అయినా కూడా మనిషికి అలాంటి బంధాలు ఉంటాయి, బంధుత్వాలు ఉంటాయి. కనుక కొడుకులు లేని ఆశ్రమంలో ఉండబుద్ధి కావడం లేదు. అక్కడికి వచ్చినట్లయితే మరింత శోకం తన్నుకొస్తూ ఉంది, చాలా దుఃఖం కలుగుతూ ఉంది. కొడుకులే గుర్తుకొస్తూ ఉన్నారు, కళ్ళ ముందు కదిలినట్లు కదులుతూ ఉన్నారు. ఏదైనా కావాలంటే శక్తి, ఎక్కడున్నావయ్యా? శక్తిని స్మరించుకోవడం, కొడుకుల్ని స్మరించుకోవడం, ఇలాంటి పీడ తనకు కలుగుతుంది. ఇలాంటి ఆశ్రమంలో ఉండడం ఎందుకని మళ్ళీ ఆశ్రమం నుండి బయటికి వెళ్ళారు. తతఃపాశైస్తదాత్మానం గాఢం బద్ధ్వా మహాముని తస్యా జలే మహానద్యా నిమమజ్జ సుదుఃఖితః. అలా అలా వెళుతూ వెళుతూ వారికో నది దొరికింది. సరే ఈ నదిలో చనిపోద్దామనుకున్నారు. పగ్గంతో కట్టుకున్నారు, కాళ్ళు చేతుల్ని కట్టుకున్నారు. ఎలా కట్టుకున్నారో తెలియదు మరి, అంటూ ప్రయత్నపూర్వకంగా కాళ్ళు చేతుల్ని కట్టుకున్నారు. ఈదాలంటే చేతులు కావాలి, కాళ్ళుండాలి, ప్రయత్నం చేయాలి. ఏ విధమైన ప్రయత్నం కూడా జరగకూడదు అనుకున్నారు. అనుకుని కాళ్లను చేతుల్ని గట్టిగా బంధించుకున్నారు. బంధించుకుని నదిలో పడ్డారు. ఎలాంటి చిత్రం జరిగిందంటే ప్రహ్లాదుడే గుర్తుకొస్తాడండి. భాగవతంలో ప్రహ్లాదుని కథలను మీరు విన్నారు కదా. వశిష్ఠుల అతి దివ్యమైన గాథలు ఎలా ఉండాయో గమనించండి. పగ్గంతో త్రాడుతో తనము తాము బంధించుకుని నదిలో పడ్డారు. నదిలో పడితే చిత్రం ఏం జరిగిందంటే, నదిలో పడిన క్షణంలోనే ఆ బంధాలన్నీ తెంచుకున్నాయట, పాశాలన్నీ తెంచుకున్నాయట. అలా వశిష్ఠులు పాశబద్ధులై నదిలో పడితే ఆ పాశాల్ని తెంచేసింది కాబట్టి ఆ నది అప్పట్నుంచి విపాష అనే పేరు వచ్చిందట. గూగుల్లో సెర్చ్ చేయండి, విపాషా నది.
అలా విపాష అనే పేరు వచ్చిందట. నదులకు కూడా ఎలాంటి పేర్లు వచ్చాయో చూడండి. విపాషేతి చ నామాస్య నద్యాశ్చక్రే మహాన్ ఋషి. ఎవరు పెట్టారు ఆ పేరు? వశిష్ఠుల వారే పెట్టారట. ఆ నది పేరుంటో తెలియదు మొదట, కానీ పాశాలను ఛేదించిన తరువాత దానికి విపాష అనే పేరును ఋషి పెట్టారు. సా విపాషేతి విఖ్యాత నదీ లోకేషు భారత. అప్పటి నుంచి ఆ నది విపాష అనే పేరుతోనే ప్రసిద్ధమయ్యింది. సరే, నది దాటారు. మళ్ళీ శోకం వారికి. ఏంటి ఇలా జరుగుతూ ఉంది? నా కొడుకులు బ్రతకాలి, వారు చనిపోయారు. నేను చావాలనుకుంటూ ఉన్నాను, చనిపోవడం సాధ్యం కావడం లేదు. మనిషికి స్వాతంత్ర్యం లేదండోయ్. ఈ మహానుభావుల గాథలను మనం గమనించినట్లయితే ఎవరికి స్వాతంత్ర్యం ఉంది? ఎవరైనా అనుకున్న పని జరిగిందా లోకంలో? లేదే. అనుకోని పనులు జరుగుతాయి, అనుకున్న పనులు జరగవు. ఇదే భగవంతుడంటే. భగవంతుని స్వాతంత్ర్యం అంటే ఇంతే. ఎంత అనుకున్నా, ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న పనులు జరగవు కాక జరగవు. భగవంతుడు అనుకోవాలి పని జరగాలంటే. కనుక మేమేం అనుసంధానం చేసుకోవాలంటే, నేను చేయాల్సిన పని జరిగిందంటే అది భగవంతుడు జరగాలని సంకల్పించుకున్నాడు కాబట్టి ఆ పని జరిగింది. నా పని కనుక జరిగింది అనే అహంకారం మాకు, ఎవరి పని నా పని కదా, జరగక ఉంటుందా అని మనం అనుకుంటాం. కాదు, నా పని జరిగితే ఈ పని జరగాలని భగవంతుడు అనుకున్నాడు కాబట్టి జరిగింది. నా పని జరగలేదు, భగవంతుని సంకల్పం అలాగే ఉంది, జరగకూడదు అని భగవంతుని సంకల్పం ఉన్నప్పుడు ఎన్ని యోజనాలు ప్రయాణం చేసినా అదంతా వ్యర్థమే. ప్రయాణమంతా వ్యర్థమవుతుంది. భగవంతుడే స్వతంత్రుడు, జీవుడు అస్వతంత్రుడు. అసలు స్వాతంత్ర్యం అనేది జీవికి లేదు అనే విషయాన్ని ఎంత గొప్పగా ఈ గాథలు మనకు చెబుతాయో చూడండి. దుఃఖితో భగవాన్ ఋషి శోకే బుద్ధిం తదా చక్రేణ చైకత్ర వ్యతిష్ఠిత. ఎటు వెళ్ళినా తనను శోకం వెంబడిస్తూ ఉంది. కన్నడలో ఓ గేయం ఉంది, చాలా చక్కని పాట. ఊరు బిట్టు పరవూరిగే హోదరే ప్రారబ్ధవు బేరాదీతే. ఒక ఊరును విడిచి మరో ఊరికి వెళితే మన ప్రారబ్ధం వేరవుతుందా? లేదే, మన ప్రారబ్ధం అలాగే ఉంటుంది. నేను వేరు కాను. ఊరు విడిచి వెళ్ళినంత మాత్రాన, ఊరు వేరైనంత మాత్రాన నేను వేరవుతానా? లేదే. ఊరు వేరైనంత మాత్రాన నా ప్రారబ్ధం వేరవుతుందా? లేదే. అలా ప్రారబ్ధం తనను వెంబడించింది, శోకం వెంబడించింది. ఎటు వెళ్ళినా శోకం తనను తరుముతూ ఉంది. శోకం నచైకత్ర వ్యతిష్ఠత, ఒకచోట ఉండబుద్ధి కావడం లేదు. పర్వతాలకు వెళ్ళాడు, సరోవరాలకి వెళ్ళాడు, నదులకు వెళ్ళాడు. చివరికి దృష్ట్వాస పునరేవర్షిర్ నదీం హైమవతీం తదా చండగ్రాహవతీం భీమాం. హిమాచలం నుండి ఉద్భూతమైన ఒక నది హైమవతి అనే నది. ఆ నదిని గమనించారు వశిష్ఠుల వారు. లోపల మొసళ్ళు మొదలైన దుష్ట ప్రాణులున్నాయి. ఆ ప్రాణుల్ని కూడా గమనించారు. ఇక ఈ నదిలో పడితే మరణం ఖాయమనుకున్నారు వశిష్ఠులు. ఇంత జరిగినా కూడా మళ్ళీ నమ్మకం వారికి. చనిపోతాననే నమ్మకం మనిషికి, బ్రతుకుతాననే నమ్మకం మాకెలా ఉంటుందో చనిపోతాననే నమ్మకం కుదిరింది వారికి. ఇక ఇక్కడ పడితే ఆ దుష్ట ప్రాణులు నన్ను వదులుతాయా? చీల్చి చెండాడుతాయి నన్ను, అసలు చీల్చుకుని తింటాయి నన్ను అసలు. ఇక్కడ పడితే పరమాణువు కూడా నాకు దొరకదు. అలా జరుగుతుందని వారు ఆలోచించారు. అలా ఆలోచించిన తరువాత వారు చాలా అద్భుతం జరిగింది అక్కడ. మర్తుం నశక్యమిత్యుక్త పునరేవ సా తమగ్ని సమం విప్రం అనుచింత్య సరిద్వారా శతధా విధృత తస్మాత్ శతద్రురతి విశ్రుత. పైకి వెళ్ళాడు, నదిలో దూకాడు వశిష్ఠుల వారు. నదిలో దూకుతూ ఉన్నప్పుడు ఆ నదికి అభిమాని అయిన దేవత ఆలోచించిందట, బ్రహ్మదేవుల వారి సంతానం తను, బ్రహ్మదేవుల వారి కొడుకు తను, మహాభాగవతుడు, తనను నేను చంపాలా? తనను చంపిన అపకీర్తిని నేను మోయాలా? లేదే అనుకుంది. కనుక 100 పాయలుగా చీలిపోయింది, పరిగెత్తుకుపోయిందట నది. 100 పాయలుగా చీలి పరిగెత్తుకుని పోయిందట. మళ్ళీ దూదిపైన పడినట్లనిపించింది ఆ మహానుభావులకు. వారు చూసినప్పుడు నది ఉంది, నీళ్లున్నాయి, మొసళ్ళున్నాయి.
కానీ 100 పాయలుగా చీలి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోయావో మళ్ళీ నేలపైన దిగినట్లయింది. మళ్ళీ బ్రతికిపోయారు. అరే ఇదేంటి, చనిపోవాలని అనుకుంటూ ఉన్నా చావడం లేదు, వారు బ్రతకాలని వారికున్నా వారు బ్రతకలేదు, ఏం జరుగుతుంది అసలు అనుకున్నారు. మళ్ళీ విసుగుతో మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళారు. తతస్థలగతం దృష్ట్వా తత్రాప్యాత్మానమాత్మన మర్తుం నశక్యమిత్యుక్త్వా పునరేవాశ్రమం యయౌ. ఇక చనిపోవడం నా వల్ల కాదు అనుకున్నారు. చనిపోవడం నా వల్ల కాదని ఆశ్రమానికి వెళుతూ ఉన్నారు. ఆశ్రమానికి వెళుతూ ఉంటే ఏం చిత్రం జరిగిందంటే చాలా చిత్రం జరుగుతూ ఉంది. అదృశ్యంత్యాఖ్యయావధ్వాథాశ్రమే అనుసృతో భవత అథశుశ్రావసంగత్య వేదాధ్యయన నిస్వరం. వశిష్ఠుల వారి ఆశ్రమానికి వెళుతూ ఉన్నారు. ఆ వశిష్ఠుల వారిని అదృశ్యంతి వెంబడించింది. ఎవరు తను? వశిష్ఠుల వారి కోడలు, శక్తి యొక్క భార్య. శక్తి భార్య అయిన అదృశ్యంతి, ఎంత చక్కని పదమో చూడండి, పేరో చూడండి. అదృశ్యంతి వశిష్ఠుల వారిని వెంబడించింది. అప్పుడు దొరికారు వశిష్ఠులు అదృశ్యంతికి. తన భర్త చనిపోయినా కూడా తను బ్రతికింది. ఎందుకోసం? తను గర్భవతి కాబట్టి. లోపల ఓ ప్రాణి ఊపిరి పోసుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆ ప్రాణి కోసం, ఆ జీవి కోసం బ్రతికింది తను అదృశ్యంతి. బ్రతకడం నేర్చుకోవాలి, చనిపోవడం నేర్చుకోకూడదు. చనిపోవాలి అని పట్టుకుని కూర్చున్న వశిష్ఠుల వారిని ఆ అదృశ్యంతి వెంబడించింది. తన కొడుకు చనిపోయాడనే శోకం తనకు, వశిష్ఠుల వారికి. తండ్రికే అలాంటి శోకం ఉంటే భార్యకు ఎంత శోకం ఉండాలో గమనించండి. ఆ కోడలు తన మామను ఎలా తీర్చిదిద్దుకుందో గమనించండి. నా మామను కాపాడుకోవాలి, తండ్రి స్థానంలో ఉన్నారు, తండ్రిని కాపాడుకోవాలి అనుకుందేమో మరి, వెంబడించింది. అలా అదృశ్యంతి వెంబడిస్తూ ఉంటే గమనించాలి కదా. కానీ వెంబడిస్తూ ఉంటే వేద నినాదం వినబడుతూ ఉందట వశిష్ఠుల వారికి. ఏదో ఆశ్రమం ఉందేమో, వినిపించిందేమో అనుకున్నారు. అలాగే ముందుకెళ్ళారు. ఎంత ముందుకు వెళుతూ ఉన్నా తనను ఆ వేద నినాదం వెంబడిస్తూనే ఉంది. ఎవరది అన్నారు. వెనుక చూడకుండానే అన్నారు, ఎవరది అని అన్నారు. నాన్న, మీ కూతుర్ని నేను, మీ కోడల్ని నేను, శక్తి భార్యను నేను అన్నారు. వేదధ్వని ఎక్కడ నుండి వినబడుతూ ఉంది? నా కడుపులో ఉన్న నా కొడుకు వేదధ్వని చేస్తూ ఉన్నాడు. సరిగ్గా గమనించారు మరోసారి వశిష్ఠుల వారు. అరే అదేంటి, శక్తి యొక్క ధ్వనిలాగే ఉందే. ఆ శక్తి వేద పారాయణం చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉందే. చాలా చిత్రం అనిపించింది వశిష్ఠుల వారికి. ఓ, నా కొడుకులు లేరు అనుకున్నాను ఇన్ని రోజుల వరకు, కానీ నా సంతానం ఉంది. మళ్ళీ ఆ ప్రేమ పుట్టుకొచ్చింది. గర్భిణి అయిన ఆ అదృశ్యంతిలో ఉన్న సంతానం, ఆ సంతానం పైన ప్రేమ పుట్టుకొచ్చింది. తాకిడి వల్ల, స్పర్శ వల్ల ప్రేమ పెరుగుతుందని కొందరు చెబుతారు. కనుక పుట్టిన పిల్లల్ని చేతిలో మనం పెట్టుకుంటాం, స్పృశిస్తాం, స్పర్శ చేస్తాం, ముట్టుకుంటాం, ముద్దు చేస్తాం పిల్లల్ని గారాబంగా. స్పర్శ చేయడం వల్ల ప్రేమ పెరుగుతుంది. అలా ఇక్కడ చూడండి ఎలా ప్రేమ పెరిగిందో. ఆ వేద నినాదాన్ని విన్నంత మాత్రాన ఆ సంతానం పైన, ఆ మనువడి పైన ప్రేమ పెరిగింది తనకు. ఓ, నన్ను చూసేవాళ్ళు ఉన్నారు, నేను చూసుకునేసిన వాళ్ళు ఉన్నారు, వారి కోసం నేను బ్రతకాలనుకున్నారు. ఎవరి కోసమో బ్రతకాలి, ఒకరి కోసం బ్రతకాలి, మనం తన కోసం బ్రతకాలి. అక్కడ చాలా చక్కగా ఉన్నాయి. వశిష్ఠులు అంటారు, పుత్రి కస్యైష సంగస్య వేదస్యాధ్యయన స్వనః. సాంగమైన షడంగ సమేతమైన వేదధ్వని వినబడుతూ ఉందే, ఎవరిదా ధ్వని? కూతురా సంబోధించారు, కోడలా అని సంబోధించలేదు. వశిష్ఠులకు కోడలిపైన ఎంత ప్రేమ ఉందో గమనించండి. మామ కోడళ్ళ సంబంధం, ఆ బాంధవ్యం ఎలాంటిదో చూడండి, మనం గమనించాలి. అత్తా కోడళ్ళ సంబంధం ఎలా ఉంటుందో, మామ కోడళ్ళ సంబంధం ఎలా ఉంటుందో, తల్లిదండ్రుల సంబంధం ఎలాంటిదో, అన్నదమ్ముల సంబంధం ఎలాంటిదో, అక్కా చెల్లెళ్ల సంబంధం,
తమ్ముళ్ళ సంబంధం, చెల్లి తమ్ముళ్ళ సంబంధం ఎంత అద్భుతమైనదో, ఎంత అనురాగం ప్రవహిస్తుందో అక్కడ మహాభారతంలో మనం గమనిస్తాం. కోడలా అనలేదు, స్నుషే అనలేదు, పుత్రి అన్నారు. చాలా సంతోషం కలిగింది ఆ మాటను విని అదృశ్యంతికి. నాకు ఎవరూ లేరనుకున్నాను, నాన్న ఉన్నాడే, నా ఎవరూ లేరనుకున్నాను ఇన్ని రోజుల వరకు, కానీ నాకు నాన్న ఉన్నాడే. చాలా సంతోషం తనకు కలిగింది. ఆ మాటను విని, పుత్రి అనే మాటను విని చాలా సంతోషం కలిగింది. వారిరువురి మధ్య బాంధవ్యం మరింత మెరుగయింది, మరింత అభివృద్ధమయ్యింది. మాటల వల్ల ఎలా సంబంధం పెరుగుతుందో గమనించండి. ఆ సంబంధాలను గుర్తించడం వల్ల, ఆ సంబంధాలను గుర్తింపజేయడం వల్ల ఎలా ప్రేమ పెరుగుతుందో గమనించండి. అదే స్నుషే అని ఉంటే ఇంత ప్రేమ పెరిగేది కాదేమో వారిరువురి మధ్య. కానీ పుత్రి అని అంటే అలాంటి ప్రేమ తనకు పెరిగింది. ఆ అదృశ్యంతికి కూడా. అదృశ్యంతి చెప్పింది, అయం కుక్షౌ సముత్పన్న శక్తేర్గర్భస్సుతస్యతే సమాద్వాదశ తస్యేహ వేదాన్ అభ్యసతో మునే. నా గర్భంలోనే 12 సంవత్సరాల వరకు వారు వేదాధ్యయనం చేస్తూ ఉన్నాడు స్వామి. నాన్న, నా అన్నవారెవరూ లేరనే సందర్భంలో దొరికిన నాన్న మీరు కదా. నాన్న, నా కడుపులో 12 సంవత్సరాల వరకు తనున్నాడు, వేదాధ్యయనం చేస్తూ ఉన్నాడు. తల్లికి ఎలా తెలిసిపోయిందో చూడండి. కడుపులో ఉన్న ఆ కొడుకు యొక్క వ్యాపారం, కొడుకు యొక్క అభ్యాసం, కడుపులో ఉన్నా కూడా తన అభ్యాసం గురించి తెలుసుకోగలిగింది అదృశ్యంతి. కానీ బయట ఉన్న కొడుకుల అభ్యాసమేంటో తెలుసుకోలేని దుస్థితిలో మనం ఉన్నామంటే సిగ్గుచేటు కదండి మనకు. ఏం చదువుతూ ఉన్నారు, ఏం చూస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రుల పరిస్థితి సిగ్గుచేటు. అది ఏం చదువుతూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు చూడాలి. అది తల్లిదండ్రుల కర్తవ్యం. అది ఆ తల్లి అదృశ్యంతి, ఆ తల్లిని స్మరించుకోవాలి. కడుపులో ఉన్నా కూడా నా కొడుకు ఏం చదువుతూ ఉన్నాడో తెలుసుకోగలిగింది ఆ తల్లి అదృశ్యంతి. అదృశ్యమైన వస్తువులు కూడా తనకు కనపడేవి, వినపడేవి. అలాంటి అద్భుతమైన తల్లి తను. ఏవముక్తస్తయా హృష్టో వశిష్ఠ శ్రేష్ఠభాగర్షి అస్తి సంతానమిత్యుక్త్వా మృత్యో పార్థ న్యవర్తరత. నాకు సంతానం ఉందని ఇకపైన చావడానికి తను ప్రయత్నించలేదు. చల్లగా తనున్నాడు, సంతోషంతో తనున్నాడు. తతఃప్రతినివృత్త సతయ వధ్వా సహానగా ఆ కోడలితో తన ఆశ్రమానికి రావాలని తను వస్తూ ఉన్నాడు. మార్గమధ్యంలో కల్మాషపాదుడు కనిపించాడు. తనలో రాక్షసుడు ఉన్నాడు, రాక్షస ప్రవృత్తి తనకుంది. వారిరువురిని తినడానికని పైకి వచ్చాడు. భయపడింది అదృశ్యంతి. భయపడి వశిష్ఠుల వెనక్కి వెళ్ళింది. తను వస్తూ ఉన్నాడు, తింటూ ఉన్నాడు. అమ్మా, బెదరకమ్మా పుత్రి, భయపడకమ్మా అన్నారు. భయపడకని చెప్పి తనెవరో కాదు, రాక్షసుడు కాదు తానసలు. తానెవరో నాకు తెలుసు. 12 సంవత్సరాల వరకు ఈ నీచ యోనిని అనుభవించారు. ఇకపైన ఈ యోనిని తాను అనుభవించాడు. ఈ రాక్షస వృత్తిని తను విడిచిపెడతాడు. తను కల్మాషపాద అనే రాజు తనకు శాప విమోక్షం కలిగేలా నేను చేస్తానన్నారు. చెప్పారు, నువ్వు రాక్షసుడివి కావు, నువ్వు కల్మాషపాద అనే రాజు అని మంత్రపూతమైన ఆ నీళ్లను తనపైన అభిమంత్రించి తనపైన వేశాడు. క్షణంలోనే ఆ రాక్షస ప్రవృత్తి తొలగిపోయింది. ఇక నువ్వు నీ రాజ్యానికి వెళ్ళి నీ రాజ్యాన్ని చక్కగా పరిపాలించమని చెప్పాడు. అప్పుడు కల్మాషపాదుడు అన్నాడు, స్వామి, మీరు లేకుండా నేనలా రాజ్యానికి వెళ్ళడం? పురోహితుడు లేకుండా నాకెక్కడి హితవు? నాకు హితమే లేదసలు. మీరు కూడా రావాలి. వశిష్ఠుల వారు చెప్పారు, నేను వస్తాను, కానీ ఎప్పుడూ బ్రాహ్మణుల్ని అవమానపరచకూడదు, ప్రతిజ్ఞ చేయమన్నారు. ప్రతిజ్ఞ చేశాడు. రాజు మరియు పురోహితుడైన వశిష్ఠులు అలాగే అదృశ్యంతి రాజ్యానికి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్నప్పుడు రాజు ఓ కోరికను కోరారు. స్వామి, నాకు సంతానం లేదు, నియోగ పద్ధతి ద్వారా నాకు సంతానాన్ని కరుణించాలి. మీరు ఈ నియోగ పద్ధతిని గురించి విన్నారు.
కృత త్రేత ద్వాపర యుగంలో నియోగ పద్ధతి ధార్మికమైనది, కలియుగంలో నిషిద్ధమైనది. అది ధర్మమే. నియోగ పద్ధతి ద్వారా మీ వల్ల నాకు సంతానం కలగాలి, తను రాజు అవ్వాలి, ప్రజల్ని చూసుకునేవారెవరు, అలాంటి రాజు నాకు కావాలి, అనుగ్రహించాలి మీరని రాజు కోరుకున్నాడు. వశిష్ఠుల వారు సరే అన్నారు. రాజ్యానికి వెళ్ళిన తర్వాత ప్రజలకు చాలా ఆనందం కలిగింది. కల్మాషపాదుడు చాలా చక్కని రాజు, రంజకంగా మనల్ని ఏలిన ఏలికతను. అలాంటి రాజు రాజ్యానికి తిరిగి వస్తూ ఉంటే చాలా సంతోషం కలిగి చాలా సంబరం అక్కడ అంబరాన్నంటింది, ఆకాశాన్నంటిన సంబరం అక్కడ జరిగింది. సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. చాలా చక్కని పండుగను చేసుకున్నారు, ఉత్సవాన్ని ఉత్సాహంతో నెరవేర్చుకున్నారు. కల్మాషపాదుడు తన భార్య దగ్గరికి వెళ్ళాడు. నా వల్ల నీకు సంతానం కలగదు కనుక నియోగ పద్ధతి ద్వారా వశిష్ఠుల వారు మాకు సంతానాన్ని కరుణిస్తానని చెప్పారు కనుక నువ్వు అనుకూలం చేయాలి. సరే అంది తను కూడా. ధర్మం చేయడానికి వెనుకంజ వేస్తారా ఎవరైనా? లేదే. అప్పుడు వశిష్ఠుల ద్వారా ఆ కల్మాషపాదుని భార్యలో ఓ కొడుకు పుట్టాడు. తను గర్భవతి అయ్యింది. గర్భవతి అయిన తరువాత 12 సంవత్సరాలైనా కూడా ఆ కొడుకు జనించడం లేదు. దీర్ఘకాలేన సా గర్భం సుషువే నతు యం తదా. చాలా కాలాలు గడిచాయి, దీర్ఘకాలం 12 తతో 12మే వర్షే, 12వ సంవత్సరం, 11 సంవత్సరాల వరకు గర్భం నుండి ఆ జీవి బయటకు పడలేదు. చాలా చింత కలిగింది తనకు. అసలు ఏంటిది, ఏం జరుగుతూ ఉంది అసలు అని ఒక రాయిని తీసుకొని తన కడుపును కొట్టుకుంటూ ఉంది. అలాగైనా కొడుకు బయటికి వస్తాడేమో అని. అలా కొట్టుకుంటూ ఉంటే దేవ్యష్మన కుక్షం నిర్బిభేద యశస్విని, పుణ్యం కలిగినది తను. ఎందుకంటే అలా రాయితో తన కడుపును కొట్టుకుంటూ ఉంటే తనకే హాని జరగలేదు, లోపల ఉన్న ఆ జీవికి కూడా ఏ విధమైన హాని జరగలేదు. ఎందుకని తను యశస్విని, పుణ్యాత్మురాలు తను కనుక ఎలాంటి హాని జరగలేదని మహాభారతం అక్కడే సమాధానం చెప్పింది. ఇదేంటి, రాయితో కడుపుని కొట్టుకుంటే గర్భానికి ఏం జరగలేదా, తన కడుపుకేం జరగలేదా? ఏమీ జరగలేదు. ఎందుకని? అలాంటి పుణ్యం తను చేసుకుంది కనుక. అలా రాయితో కొట్టుకున్న తరువాత కడుపు చీలింది, అక్కడి నుంచి కొడుకు బయటికి వచ్చాడు. కనుక రాయితో రాయిని సంస్కృతంలో అశ్మ అంటారు. అశ్మతో రాయితో తన కడుపును కొట్టుకుంది. అలా చీలిన ఆ కడుపు ద్వారా కొడుకు బయటికి వచ్చాడు కాబట్టి తనకు అశ్మక అనే పేరు తనకు కలిగింది. రాజర్షి అయ్యాడు. ప్రజల్ని చాలా చక్కగా తను ఏలాడు, చూసుకున్నాడు, ధర్మాన్ని సంపాదించాడు. పౌదన్య అనే రాజ్యాన్ని తను నిర్మించాడు. పౌదన్య, చూడండి పేర్లన్నీ ఎంత చక్కగా ఉన్నాయో. పౌదన్య అనే రాజ్యాన్ని నిర్మించుకొని అక్కడ చాలా చక్కగా ప్రజల్ని రంజకంగా రాజ్యాల్ని పరిపాలిస్తూ ఉన్నాడనే గాథను మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి చైత్రరథ పర్వణి 22-శతతమోధ్యాయ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ యస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరో యో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం అనేన భావయత్పుణ్యం అవాప్నోతు గురుర్మ.